ఒక్కొక్కటి తీయాలి బిగ్ బాస్. వన్ డే పట్టింది బిగ్ బాస్. ఎంత టైం పడుతుందో మీ మానిటర్ నిర్ణయిస్తారు. అంకుల్ అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. బాడీ షేమింగ్ వరకు వెళ్ళదు. ఎవరు అంకుల్ ఎవరు గుండు. నేను సారీ చెప్పాను, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. నేను కూడా ఏదో మాట్లాడితే సారీ చెప్పినా. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటుకోదు. అన్న మీ మూడుని బట్టి మనుషులు ఉండరు. ఈ మూడు పట్టి మేము ఉండాలి ఏంటి? మా మూడుని పట్టుకొని నేను ఉండమన్నట్లా. లిమిట్. అద్దులు ఎవరు దాట్లా. మీరు మీకు ఫుడ్ లేకపోతే నేను తినే ఫుడ్ ఆపేసి తినేవాడిని. ఏంటండి అర్థమైపోయిందా? ఒకటే బర్నీ గారు వచ్చి గుండా అంకుల్ అనే మాట మాట్లాడుతూ ఊరుకున్నది తప్ప. అన్న ఓకే మీరు చెప్ప అన్న నేను సారీ నేను సారీ చెప్పా, పట్టుకొని మరి సారీ చెప్పా. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారు? నువ్వెందుకు ఒకసారి సారీ చెప్పింది కదా. సారీ చెప్పాక రియాక్ట్ అవ్వకూడదు అన్న. పోనీ సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడు రేజ్ అయితే అప్పుడు అవ్వకూడదు. ఓకే ఇప్పుడు ఆయన నేను అందరి ముందు చేయాలని కాదు. పోనీ నాకేమన్నా ఒత్తు హెయిర్ ఉండి నేను అంటే ఆయన ఫీల్ అవ్వచ్చు. ఇందాక నేను మామూలుగా మాట్లాడాను అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఇన్సల్ట్ చేయాలని అనలేదు కదా. దీన్ని ఇంకా క్యారీ చేయొద్దు. లేదండి నాకు తెలుసు ఎక్కడ తీసుకెళ్ళాలి. కూల్ ఇట్.